హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వాళ్ళ వీడియోలో అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే వచ్చేసానండి. సేమియాతో మంచి స్వీట్ రెసిపీ అండి. కొత్త రెసిపీ, న్యూ రెసిపీ ఇది. నేను ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. అందుకే మీకు కూడా చూపిద్దామని, మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పి వీడియోని అయితే తీసుకొచ్చేసానండి మీ ముందుకి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది చూసి మీకు నచ్చితే ఒక కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. దానికోసం ముందుగా నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. ఇది మనం రోస్ట్ చేసుకోవాలి. దానికన్నా ముందు నేను ఏం చేయాలనేది చూపిస్తానండి, సరేనండి. ముందుగా స్టవ్ అంటించేసి ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. మనం సేమియా ఒక కప్పు తీసుకున్నాం కదండి, బెల్లం ఇంకొక కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి క్వాంటిటీ. చూసారు కదా, నేను బెల్లాన్ని దంచుకొని వేసుకున్నాను. మనం లావుగా దంచేసుకోవచ్చండి, బెల్లం కరిగేదే కదా మనకి, అందుకని నేను దీంతోనే 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. మనం ఒక కప్పు బెల్లం వేసాం కదా, 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇదిగండి, 1 2 చూసారు కదండి, 2 కప్పులు నీళ్లు పోసాను. మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మనం దీన్ని కొంచెం కరగబెట్టుకోవాలండి. మనకి పాకం రానవసరం లేదు, బెల్లం జస్ట్ కరిగితే మనకి సరిపోతుంది. మనకి పాకం ఏం రానవసరం లేదు దీనికి, సరేనండి. ఈ బెల్లం ఇలా కరగాలి బాగా. మనకి మనం దంచేసుకున్నాం కదా, కరిగిపోవాలండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మళ్ళీ మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. స్వీట్స్, హాట్స్, కర్రీస్ చాలా ఉన్నాయండి. అన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి. మీకు కానీ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. చూడండి, ఇలా మనకి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. మనకి పాకం ఏం రానవసరం లేదండి. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసుకుందాం, సరేనండి. చూడండి, బెల్లం పక్కన పెట్టేసుకున్నామండి, కరిగింది కాబట్టి. ఇప్పుడు మనం 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. బాండలు పెట్టేసుకొని స్టవ్ మీద అదే బాండలు పెట్టేసుకొని మనం నెయ్యిని కరగనిచ్చుకుందామండి. నెయ్యి కరిగిన తర్వాత మనం కొద్దిగా జీడిపప్పు నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవైతే వేయించేసుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోండి, మనకి మాడిపోతుంది. చూడండి, మనకు దోరగా వేగింది కదా. ఇప్పుడు మనం సేమియా వేసేసుకున్నామండి. సేమియా వేసేసుకున్నామంటే సేమియా వేగే లోపల మనకి జీడిపప్పు కూడా బాగా వేగిపోతుంది. సిమ్లోనే పెట్టి వేయించుకోండి. సేమియాని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి సేమియా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. మనం సేమియా తీసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసేసుకొని కొద్దిగా నెయ్యి కాగనిద్దాం. నెయ్యి కాగింది కదా, కరిగిపోయింది. ఇప్పుడు ఏమంటే మనం ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి. ఇదిగండి, 1 స్పూను, 2 స్పూన్లు, 2 స్పూన్లు శనగపిండి వేసుకొని మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఈ నేతిలో వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి, తొందరగా మాడిపోతుంది. లేకపోతే శనగపిండి కూడా మనకి ఈ నేతిలో శనగపిండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒకవేళ మీకు శనగపిండి వద్దు అనుకుంటే ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చండి. ఈ ప్లేస్లో ఈ శనగపిండి కొద్దిగా వేగనిద్దాం. 1 నిమిషం పాటు వేగనిచ్చామంటే మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగిపోయిందండి మనకి శనగపిండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ సేమియా కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాం కదా, అవి అయితే వడబోసేసి వేసేద్దాం. చూసారు కదా, వడబోసేసి ఏమన్నా బెల్లంలో నలకలు గిలకలు ఉంటే అందుకని పోసేసుకున్నామంటే మనకు ఆ డౌట్ కూడా ఉండదండి. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. శనగపిండి వేసాం కదా, అందుకని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు కూడా మనకి శనగపిండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఉండారంటే మనకి శనగపిండి అనేది బాగా కరిగిపోతుందండి. వండ అనేది కట్టకుండా కరిగిపోతుంది.
ఇప్పుడు మనం దీంట్లో సేమియా బాగా ఉడకనియాలండి బెల్లం నీళ్ళల్లో. చూసారు కదా మనకి ఎంత దగ్గర పడుతూ ఉందో, ఇంకా మనకి బాగా దగ్గర పడిపోతుందండి. అప్పుడు దాకా మనం కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. మన స్వీట్కి సాల్ట్ వేసామంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఇదిగోండి యాలక్కాయలు వేసేస్తున్నాను. మీ దగ్గర యాలక్కాయల పొడి ఉన్నా వేసుకోండి. సరేనండి, నేను యాలక్కాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసుకుందామండి. స్వీట్కి ఎప్పుడైనా నెయ్యే కదండి టేస్ట్, అందుకని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. చూసారు కదా మనకి దగ్గర పడిపోతుంది. చూడండి మనకి ఎలా దగ్గర పడిపోయిందో. చూసారు కదా ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది. మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ కొంచెం నెయ్యి రాసేసుకొని పోసేసుకోవడమేనండి. ఇదిగండి మనము కరెక్ట్గా చూసారు కదా, 1 కప్పు బెల్లం, 1 కప్పు సేమియాకి 1 కప్పు బెల్లం, 2 కప్పులు నీళ్ళు అండి బెల్లంలో కరెక్ట్గా సరిపోయినాయి చూడండి. చూసారు కదా ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే పోసేసుకుందాం. ఇలాంటి బౌల్ ఒకటి తీసుకున్నానండి నేను. మీరు గిన్నె అయినా తీసుకోవచ్చు. తీసేసుకొని మనం దీంట్లో వేసేసుకోవడమే. చూసారు కదా ఇలాగా వేసేసుకొని మనం సదరంగా చేసేసుకుందామండి. ఇలాగా సదరంగా పెట్టేసుకుందాం. ఒక స్పూను స్టాచ్యూలను తీసుకొని ఇలా మనం ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా నీట్గా సెట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి రెసిపీ. మీరు కూడా చేసుకోండి. చేసుకొని మీరే అనుకుంటారు చాలా మంచి రెసిపీ అని, అంత బాగుంటుంది. చూసారు కదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. చూడండి ఎంత బాగుందో. మనం ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకి మోల్డ్ అయిపోతుందండి. ఇది నేను మోల్డ్ అయిన తర్వాత మీకు ఎలా చూపిస్తాను నేను ఎలా చేయాలనేది. సరేనండి, చూసారు కదా ఎలా ఉందో. చూడండి నాకు 1/2 అవర్ అయిందండి. కొంచెం పనిలో ఉండి తీయలేదు. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎంత బాగా ఆరిపోయిందో. చూసారా ఇప్పుడు ఇంకా కొద్దిగా వేడిగానే ఉందండి ఇది. దీన్ని మోల్డ్ చేసుకుందాం. ప్లేట్ ఒకటి తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇలా పాలు వేసేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే అంతకన్నా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ స్వీట్ అయితే. తప్పకుండా పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి, ఇలాంటి స్వీట్ చేసి పెట్టారంటే కొత్తగా ఉంటుంది. తినేదానికి టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ కూడా అడిగి మరీ చేయించుకుంటారండి. చూసారు కదా దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి బిళ్ళలు కట్ చేసుకుందాం. మనకు కావాల్సినట్టు బిళ్ళలు వస్తాయండి. చూసారు కదా ఇలాగా ఎంత బాగుందో చూడండి. మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ ఇలా కట్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో. కటింగ్ చేస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా మనకి రెసిపీ ఎలా వచ్చిందనేది. చూడండి లేస్ వచ్చేస్తుందండి మనకి పీసులుగా. ఇవ్వండి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారు కదా ఎలా ఉందో. సేమియాతో చేసామంటే ఎవరైనా నమ్ముతారండి, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సరేనండి, ఇవాటి వీడియో అయితే ఇదేనండి. సేమియాతో స్వీట్ అయితే రెడీ అయింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఉంటానండి.